2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, నేను మీ సిరి. చెయ్యని నేరానికి శిక్ష పడినప్పుడు చట్ట ప్రకారంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటికి సంబంధించి రీసెంట్గానే కర్ణాటక హైకోర్టులో అయితే ఇలాంటి కేసులోనే ఒకరు పిటిషన్ వేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ అలా చెయ్యని నేరానికి శిక్ష పడినందుకు గాను ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 కోట్ల నష్టపరిహారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ కేసు ఏంటి, అందులో నిజంగానే అతనికి 5 కోట్లు వచ్చే అవకాశం ఉందా? వీటికి సంబంధించి ఈ రోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్గానే కర్ణాటక హైకోర్టులో అయితే ఒక కేసు పిటిషన్ వేయడం జరిగింది. 5 కోట్ల నష్టపరిహారాన్ని నాకు చెల్లించాలి అని. ఇంతకీ ఆ కేసు ఏంటి, ఆ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? ఇప్పటికే చాలా కేసుల్లో స్త్రీలకు సపోర్ట్గా రావడం, పురుషులకి ముఖ్యంగా మేల్స్కి చాలా సపోర్ట్ లేకపోవడంతో 498 కేసు అని రకరకాల కేసుల్లో నలిగిపోతున్నాడు ఈరోజు మగాడు. అందులో భాగంగా కర్ణాటకలో ఒక వింత సంఘటన జరిగింది. ఒక విచిత్రమైన కేసు ఇదని చెప్పుకోవచ్చు. నేను ఆ కేసు యొక్క వివరాలు మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. షూర్ సార్. ఏమిటంటే ఆ కేసు సంబంధించి సురేష్ కరుబెరా అన్నటువంటి ఒక వ్యక్తి, ఇతను తన భార్యతో శివశ్రీ మలిగే అన్నటువంటి ఆమెతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. బాగానే ఉంది ఇక్కడ వరకు. అయితే కొద్ది రోజుల క్రితం ఏంటంటే తన భార్య కనిపించకుండా పోయింది. ఎవరు? శివశ్రీ మలిగే. కనిపించలేదని అతను ఏం చేశారంటే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇమీడియట్గా మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. వెతుకుతున్నామని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత ఒక డెడ్ బాడీ దొరికింది, ఒక స్కెల్టిన్ బాడీ దొరికింది దగ్గరలో. ఇమీడియట్గా పోలీసులు ఏం చేశారంటే ఆ స్కెల్టిన్ బాడీకి అది ఈ శివశ్రీ మలిగే అనే అమ్మాయిది ఆ యొక్క డెడ్ బాడీ, అది ఉమెన్ యొక్క డెడ్ బాడీ అని చెప్పి కేసుని ఏం చేశారంటే 302 కేసు పెట్టారు. ఎవరైతే సురేష్ ఈ కరుబెరా అవుతున్నారో అతనే ఈ అమ్మాయిని చంపేసి ఇతను ఫాల్స్ ఎలిగేషన్ తోటి పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా తన భార్యను తనే చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టారని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టులో వాదోపవాదాల్లో పోలీసులు ఏం చేశారంటే ఇది శివశ్రీ మలిగే అంటే అమ్మాయిది అస్థిపంజరం యొక్క ఆమె స్కెల్టిన్ బాడీ ఆమెదే అని చెప్తూ కూడా పోలీస్ స్టేషన్లో ప్రాసిక్యూషన్స్ కూడా జరిగాయి. ఇదంతా జరుగుతున్న సమయంలో కౌంటర్స్ ఫైల్స్ చేసుకోవడం ఇదంతా 302 సెక్షన్ ఐపీసీ 302 పెట్టారు. మర్డర్ కేసు కింద పెట్టి అతన్ని ఇది 2020 నవంబర్లో జరిగినటువంటి సంఘటన ఇది. తర్వాత ఇతను కంటిన్యూగా 1.5 year పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత ఇతను జైల్లో ఉంటున్న సమయంలోనే ఇతను జైల్లో ఉన్నాడు. అయితే ఇదంతా ఒక పార్ట్ ఉంటే సడన్గా ఏమైందంటే ఇతను ఒకసారి మధ్యలో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ఆవిడ ఎవరైతే శివశ్రీ మలిగి ఉందో ఒక బాయ్ ఫ్రెండ్తో కలిసి అదే దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లో కలిశారు. ఎవరో ఫ్రెండ్ చెప్పారు. ఆ ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఆ మాట ఈ మాట కలిసి మళ్ళీ సురేష్కి ఈ విషయం తెలిసిందే. సురేష్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా విషయం తెలియగానే రెడ్ హ్యాండ్గా ఆమెను పట్టుకొని ఇమీడియట్గా పోలీసులు కంప్లైంట్ చేసి ఆమె చనిపోలేదు, ఆమె బతిగా ఉందని చెప్తే పోలీసులు హుటాహుటిన వెళ్ళారు. పోలీసులు మరలా ఆమెను పట్టుకున్నారు. చూస్తే ఈయన మీద ఏదైతే నమోదు చేయబడినటువంటి 302 మర్డర్ కేసు ఏదైతే ఉందో ఆ అమ్మాయి చనిపోలేదు. ఆ అమ్మాయి ఇంకా లైవ్లో ఉందని తెలియగానే పోలీస్ స్టేషన్కి మరలా వెళ్ళి ఫైల్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఏం చేశారంటే ఈ కేసును కొట్టివేస్తూ మొన్న మార్చి 2వ తారీఖున ఈ కేసుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఇది పొరపాటుగా పోలీసులు చేశారని చెప్పి ఆయనకి నష్టపరిహారంగా ₹1,00,000 అనేది కోర్టు అనేది క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే 1.5 year జైల్లో ఉంచిన తర్వాత నేను సామాజికంగా నా సొసైటీలో నా పరువు నా డిఫమేషను మానసికంగా నలిగిపోయి 1.5 year నేను జైల్లో పెట్టిన తర్వాత ₹1,00,000 నాకు ఎట్లా కాంపెన్సేషన్ ఇస్తారు, నాకు ₹5 కోట్ల ఇమ్మనమని చెప్పి ఆయన డైరెక్ట్గా సీఎం గారికి లెటర్ రాస్తూ కోర్టులో మళ్ళీ సెషన్స్ కోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకి వెళ్ళి ఆయన ఫైల్ చేయడం జరిగింది. ఇందులో ఈ ముగ్గురు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. అందులో ప్రకాష్ బీజీ అని ఒక పర్సన్, అలాగే ప్రకాష్ ఇంకొక పేరు ఉంది, అదేవిధంగా మహేష్ అని చెప్పి మరొక ఇన్స్పెక్టర్ గారు. వీళ్ళ ముగ్గురు పేర్లను ఉటంకిస్తూ ఏం చేశారంటే హైకోర్టులో ఆశ్రయించి నన్ను అనవసరంగా 1.5 year జైల్లో పెట్టారు కాబట్టి మళ్ళీ నన్ను మెంటల్గా చాలా డిప్రెషన్కి గురి చేశారని చెప్పి ₹5 కోట్ల కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి ఈయన హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఈ కేసు హైకోర్టుకి అప్పీల్ చేసిన తర్వాత యావత్ దేశం కూడా ఈ కేసు గురించి చర్చించుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం మీద పెట్టడం, అది కూడా అంటే ఈ రోజు మనకి ఇన్ని రకాల చట్టాలు ఇన్ని రకాల హక్కులు ఎంత ఉన్నప్పుడు కూడా ఒక చిన్న తప్పు చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. తప్పు చేసినందుకు గాను డిపార్ట్మెంట్ వాళ్ళని 1.5 year మానసికంగా జైల్లో పెట్టి 1.5 year పాటు 1.5 రోజుల పాటు 18 నెలల పాటు ఆయన జైల్లో దుర్భరమైన స్థితిలో అనుభవించి ఒక మర్డరిస్ట్గా ఈయన సమాజం ద్వారా చిత్రీకరించబడి అన్ని రకాలుగా తన జాబ్ పోయింది, తన ఫ్యామిలీ దూరం అయిపోయింది, అన్ని రకాలుగా చేసి ఇక్కడ ఈయన కాంపెన్సేషన్ అని చెప్పి ఈ ముగ్గురు పోలీస్ అధికారులు DNA
రిపోర్ట్ ఇచ్చారు, డిఎన్ఏ రిపోర్ట్ రాలేదు, ఇంకా వస్తుందని చెప్పారు. కానీ డిఎన్ఏ రిపోర్టే 1.5 year టైం పెట్టింది. ఆ రిపోర్ట్ డిలే అవ్వడం వల్ల ఈయన 1.5 రోజుల పాటు ఈయన అక్కడ మిగిలిపోయాడు. సరే, మీరు అన్నట్టుగానే మనము ఇతను వైపు మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకొక సైడ్ కనుక మనం ఆలోచిస్తే అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ తరపునైనా లేదు అంటే భార్య తరపు నుంచైనా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఉంటుంది. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి స్థాయిలో నేను ముఖ్యమంత్రి స్థాయి స్పందించి ఇమీడియట్గా ఆ ముగ్గురు ఇన్స్పెక్టర్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఫాల్స్ ఎవిడెన్స్ సబ్మిట్ చేశారని సెక్షన్ 229, 231 ఈ సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద కేసు పడింది. అంటే ముందుగా ఒక విషయం జరిగిందా జరగలేదా అన్న విషయాన్ని ప్రాథమిక విచారణ లేకుండా ఒక నిర్దోషి మీద ఇతను దోషి అని చెప్తూ ఆయన మీద అభియోగాలు చేస్తూ కోర్టులో వెళ్ళడం అనేది, ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఇటువంటి సమయంలో అనవసరంగా ఒక వ్యక్తి 1.5 year పాటు జైల్లో ఉండిపోతుంటే ఎంటైర్ కర్ణాటక స్టేట్ అంతా కూడా ఈ కేసు మీద సర్వత్ర ప్రతి చోట కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇంత దారుణంగా ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్ అని. నిజంగా చాలా కేసులు, ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ ఏంటంటే, చాలా కేసుల్లో సిరిగారు నాట్ ఓన్లీ ఒక కేసే కాదు, మనకి ఈరోజు న్యూస్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ నాకు వస్తున్న చాలా కేసులను చూస్తే చాలా వరకు అమ్మాయిలు కూడా ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి, ముఖ్యంగా 498A1, అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్, ముఖ్యంగా ఇలాంటి కేసులు ఏంటంటే అతని మీద పూర్తిగా ఒత్తిడి గురి చేసి ఆ ఎంటైర్ కుటుంబాన్ని మొత్తానికి రోడ్డుని విడిచేసి అమ్మాయిలు పెడుతున్నటువంటి ఫాల్స్ అలిగేషన్స్ చాలా ఉంటాయి. మనం మాట్లాడుకుంటే గంటకు కేసు మనం మాట్లాడుకోవచ్చు. అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ కేసు మరీ దారుణం. పూర్తిగా ఏంటంటే ఆవిడ మిస్ అయిపోవడం ఏంటి, ఆవిడ హ్యాపీగా ఒక బాయ్ ఫ్రెండ్తో బయట తిరుగుతూ ఉండడం ఏంటి, ఈయన ఒక దోషిగా ఈయన ఏదో నేరం చేసిన వాళ్ళగా, అది కూడా మర్డర్ చేసిన వాళ్ళగా ఈయన పోయి జైల్లో 1.5 year ఉండడం ఏంటి. దీనికి ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ అమ్మాయి ఎవరితో అయితే వెళ్ళిపోయిందో ఆ అబ్బాయితో ఈ అమ్మాయి బాగానే కులుకుతూ ఉంది, అమ్మాయి బాగానే ఉంది. ఇతను మాత్రం జైల్లో మగ్గిపోయి 1.5 రోజుల పాటు చెయ్యని నేరానికి ఒక శిక్ష అనుభవిస్తూ కఠినమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక మెంటల్ కండిషన్ పూర్తిగా పోయి, జాబ్ పోయింది, ఫ్యామిలీ దూరం అయిపోయింది, స్నేహితులు దూరం అయిపోయారు, సమాజం దూరం పెట్టింది. ఇంత రకాలుగా అనుభవించాల్సిన మనం చేసినటువంటి మన రాజ్యాంగ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు ఒక నిర్దోషిని కేవలం దోషిగా ప్రతిబింబిస్తూ ఆయన కేవలం కోర్టు 1 లక్ష రూపాయలు మాత్రమే కాంపెన్సేషన్ ఇస్తే 1 లక్ష రూపాయల కాంపెన్సేషన్ సరిపోతుందా? 100% సరిపోదు. 1 లక్ష కాదు, నేను అన్నది ఏంటంటే 5 కోట్లు వేసాడు. కానీ ఇదే నా దగ్గరికి ఇలాంటి కేసు వస్తే 100 కోట్ల రూపాయలు కానీ గవర్నమెంట్ మీద వేస్తాను. 100 కోట్ల రూపాయలు ఇచ్చినా తక్కువే. ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన చిన్న తప్పిదం వల్ల ఒక నేరస్తుడిగా ముద్రించబడి అతను జైల్లో మగ్గిపోతున్నాడంటే 100 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే తక్కువే సిరి గారు. అటువంటిది ఇలాంటి కేసులు 498 కేసు అయితే మామూలుగా ఉండవు. ఆ ఏదైతే 498 ముఖ్యంగా శిక్షలో 3.5 సంవత్సరాలు మాత్రమే శిక్ష. కానీ ఈ పెట్టిన రోజు నుంచి కూడా ఆ హస్బెండ్ నరక యాతన అనుభవిస్తాడు. అంటే ఆడవాళ్ళ చేతిలో బ్రహ్మాస్త్రం. చెప్పిన మాట భర్త వినకపోయినా, తను చెప్పినట్టుగా భర్త వినకపోతే, తను తీసుకెళ్ళమన్న చోట తీసుకెళ్ళకపోతే, తన ఇష్టానికి వ్యతిరేకంగా కానీ భర్త ప్రవర్తిస్తే అతను ఒకప్పుడు ఎలా ఉండేదంటే భయపడేవారు ఆడవాళ్ళు. ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం, ఆ అడ్వకేట్ కూడా వెనక ముందు ఏం ఆలోచించకుండా వేసేయండి 498 కేసు. సింపుల్. మీరు వచ్చారా, రండి 498 కేసేద్దాం, అబ్బాయి వేసేద్దాం, ఆ అబ్బాయిని రాచి రంపాన పెడదాం, ఆ అబ్బాయిని రోడ్డుకి ఇచ్చేద్దాం, ఆ అబ్బాయి కుటుంబాన్ని రోడ్డుని పనులు పెడదాం, ఆ అబ్బాయికి జాబ్ రాదు, పాస్పోర్ట్ రాదు, ఎక్కడికి వెళ్ళలేక ఎంటర్ అతను ఒక్కడే కాదు కుటుంబం మొత్తం కూడా. కానీ ఇప్పటికైనా మేల్కొనాలి. ఒక విచారణ జరిగేది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నాను, అనేక కేసులు ఫాల్స్ అలిగేషన్స్ మీ దగ్గరకు వస్తున్నాయి, డిపార్ట్మెంట్కి వస్తున్నాయి. డిపార్ట్మెంట్లో ప్రాథమిక విచారణ చేయాలి. ఈరోజు డిపార్ట్మెంట్లో కొద్ది మంది వ్యక్తులు తప్పించి చాలా మంది వ్యక్తులు అసలు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా, ఒక ప్రాథమిక విచారణ లేకుండా వాడు వచ్చాడంటే కమాన్ అని చెప్పి వాడి మీద అలిగేషన్స్, అడ్వకేట్లు కూడా అలాగే తయ్యారు, డిపార్ట్మెంట్లు అట్లాగే ఉన్నాయి. అనవసరంగా ఒక జీవితాన్ని బలి చేసుకోవడం అత్యంత దారుణం అండి. నాకు వచ్చిన కేసులు మాట్లాడుతుంటే వీళ్ళకి ఏం బుద్ధులు పుడుతున్నాయి ఆడవాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో, పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు నిర్దాక్షిణ్యంగా బయటకు వచ్చేస్తున్నారు, ఇంకా పిల్లలు పుట్టారంటే ఇంకొక నరకం, ఆ పిల్లలకు దూరం అయిపోయి ఈ భర్త తండ్రి పడుతున్న బాధలు మరొక నరకం. మొత్తానికి సమాజంలో ఈరోజు మగవాడు అన్నవాడు నలిగిపోతున్నాడు సిరిగా, అన్ని రకాలుగా నలిగిపోతున్నాడు. ఈ ఉదాహరణ చూస్తే నేను ఈ కేసు స్టడీ చేసిన తర్వాత నాకే చాలా బాధ అనిపించింది. ఈరోజు సింపుల్గా మా కోర్టులు కూడా ఆయనకి 1 లక్ష రూపాయల కాంపెన్సేషన్, అంటే ఏ బేస్లో 1 లక్ష రూపాయల కాంపెన్సేషన్ ఇచ్చారు? ఆయనకి నిజంగా 1 లక్ష రూపాయలు సరిపోతుందా? మళ్ళీ పోయినటువంటి కాలాన్ని పోయినటువంటి ఇది తీసుకుందా కదా. కాంపెన్సేషన్ కట్టినా సరే ఒక అర్థం ఉండాలి, దానికి ఒక కొంత నష్టపరిహారం జరిగింది. అంతేగాని సింపుల్గా 1 లక్ష రూపాయలు నష్టపరిహారం ఇస్తే ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, చక్కగా వాడితో హ్యాపీగా తిరుగుతూ ఉంది, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ జీవితం నష్టం అయిపోలా? దానికి ఒక ప్రాథమికంగా ఒక ట్రిబ్యునల్స్ దానికి ఒక ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్లో సస్పెండ్ చేస్తాడు. 1 month 2 months తర్వాత ఆయన డ్యూటీలో జాయిన్ అయిపోతాడు. కానీ ఈయన పరిస్థితి ఏంటి ఇక్కడ? ఈయన ఎటు రాకుండా పోయాడే, మర్డర్ కేసు అనిపించాడు, 302 కేసు కదా. అంటే ఎలా నడుస్తుంది ఈరోజు సొసైటీలో? మగవాళ్ళకి రక్షణ లేకుండా చట్టాలు ఎన్ని రకాలుగా నలిగిపోతున్నాడండి. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ సిరి గారు.
ట్రూ సార్. మీరు అన్నట్టుగానే మనకు చట్టం కూడా చెప్తూ ఉంటుంది 100 మంది నిర్దోషుల్ని వదిలిపెట్టినా కానీ ఒక్క దోషిని మాత్రం అస్సలు వదిలేద్దు. బాగుంటాయి, మాట్లాడుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి, కానీ వాస్తవంలో జరుగుతున్నాయంటే ఇంప్లిమెంటేషన్ బహుశా అట్లానే జరగట్లేదు అనిపిస్తుంది నాకైతే ఈ విషయంలో. ట్రూ సార్. సార్ ఎలా సార్ మళ్ళీ మీరు అన్నట్టుగానే ఎంతోమంది కూడా మిస్యూజ్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. ఫాల్స్ అలిగేషన్ కేసెస్ పెట్టడం కావచ్చు, ఇలాంటి ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అనొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మాకు న్యాయపరంగా మేము వెళ్ళాలి, మాకు నష్టపరిహారం మాకు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే సరి గారు, పెళ్లి చేసుకున్నంత మాత్రాన బ్లైండ్గా మీ భార్యని మీరు నమ్మకండి. కొద్ది కఠినమైన వాస్తవం నేను చెప్తున్నా. మీ భార్యని మీరు బలవంతంగా నమ్మకండి. ఎందుకంటే ఏ క్షణం ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలియని పరిస్థితి. ప్రేమించండి, తప్పులేదు, కలిసి జీవించండి, తప్పులేదు, కానీ బ్లైండ్గా గుడ్డిగా పూర్తిగా ఆమెకి సర్వస్వ సమర్పయామన్నట్టుగా ఆమెను పూర్తిగా అయిపోయి మీరు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆమెతో కానీ మీరు ఉండగలిగితే భవిష్యత్తులో ఏమి జరిగినా మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త, అలర్ట్గా ఉండండి, ఎవిడెన్స్లు గ్యాదరింగ్ చేసుకోండి. ఎవిడెన్స్లే మనకి ఇంపార్టెంట్. ఎమోషన్స్ పనిచేయవు కోర్టులో, కేవలం ఎవిడెన్స్లు మాత్రమే పనిచేస్తాయి. ఎమోషన్స్కి తావే లేదు. ఎవిడెన్స్లో బలమైన ఎవిడెన్స్లో గ్యాదర్ చేసుకోండి, బ్లైండ్గా ఉండకండి. విషయంలో మాత్రం పెళ్లి చేసుకోండి, కాపురాలు చేయండి, కానీ తస్మాత్ జాగ్రత్త. మీకెవరికైనా ఇటువంటి సలహాలు సూచనలు కావాలనుకుంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా అట్లీస్ట్ వాట్సాప్ చేయండి. లీగల్ టీం ఉంటారు, మీకు సలహా సంప్రదింపులు ఇస్తారు. బట్ నంబర్ ఆఫ్ కాల్స్ మాకు డైలీ వస్తాయి సరిగారు. సో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడడం కష్టం, కాబట్టి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని రాగలిగితే నేను మీకు అందుబాటులో ఉంటాను. 24/7 మీకు అందుబాటులో ఉంటాను. బట్ బీ అలర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ఫ్యామిలీ రిలేటెడ్గా అయినా ప్రాపర్టీ రిలేటెడ్గా అయినా లీగల్ పరంగా మేము చర్యలు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే అలగిరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.